ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు ఖర్చెంత? భక్తి పేరుతో నెలన్నర రోజుల్లో ఎంత వ్యాపారం జరుగుతుంది? ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది? ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా సమీపిస్తోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవానికి ప్రపంచ నలుమూలల నుంచి 40 కోట్ల మంది వస్తారని అంచనా. 123 దేశాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. 2013లో ప్రయాగ్రాజ్ కుంభమేళాకు 20 కోట్ల మంది వచ్చారు. 2019 అర్ధకుంభమేళాకే 25 కోట్ల మంది వచ్చారు. ఇప్పుడు ప్రజల్లో భక్తిభావం బాగా పెరగటంతో ఆ సంఖ్య రెట్టింపు కానుంది. భారతదేశంలో దాదాపు 45 కోట్ల మంది పవిత్ర గంగా, యమున, సరస్వతి పవిత్ర స్థానాలు ఆచరించడానికి వెళ్తున్నారు. అందులో భాగంగా దాదాపు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వస్తున్నటువంటి భక్తుల అవసరాల దృష్ట్యా దాదాపు కొన్ని లక్షల మందికి విడిది గాని, భోజనం గాని, రవాణా గాని అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ రాజీ లేకుండా అందరికీ స్థానఘాట్లలో ఇబ్బంది లేకుండా క్యూ లైన్ మేనేజ్మెంట్ గాని, దాదాపు అక్కడ నుండి ప్రభుత్వమే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మహా కుంభమేళాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా ఈ 45 కోట్ల వస్తున్నటువంటి భక్తుల ద్వారా 3 లక్షల పైచిలుకు కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని చెప్పి ఈరోజు నిపుణులు చెప్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా ఇది భావిస్తున్నాం మేము. కుంభమేళాకు రావాలంటూ యూపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కుంభమేళా నిర్వహణకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. వీఐపీలు, నాగసాధువులు, ఇతర సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాగ్రాజ్ గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం కావటంతో మిగతా 3 చోట్ల జరిగే కుంభమేళా కన్నా ఇక్కడ స్నానాలు ఆచరించేందుకే భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇంత వెచ్చించి, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ నిర్మించి, ఇంత పెద్ద రెంట్ పెట్టి, ఇంత పెద్ద చేస్తే సామాన్య ప్రజలకు అది ఉపయోగపడదు. ఎందుకంటే ఇది కొంచెం వ్యాపార పరంగా మల్లుతుంది. సో సామాన్య ప్రజలను కూడా ఉపయోగపడేలాగా స్టే చేయడానికి ఇంకా ఎక్కువ టెంట్స్ ని ఏర్పాటు చేయడం గానీ, వాళ్ళకి మెడికల్ గా ఏమైనా అవసరం అయితే అవి ఏర్పాటు చేయడం గానీ, ట్రావెల్ పరంగా ఇంకా ఫుడ్ పరంగా కూడా యూపీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే బాగుంటది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళా. గత కుంభమేళాకు 22 ఫ్లోటింగ్ బ్రిడ్జిలు నిర్మించగా ఈసారి 30 వంతెనలు నిర్మించారు. ప్రయాగ్రాజ్ చుట్టూ 488 కిలోమీటర్ల మేర దారులు నిర్మించారు. 1850 హెక్టార్లలో పార్కింగ్ వసతి కల్పించారు. 2019లో జరిగిన అర్ధ కుంభమేళా కోసం 80,000 టెంట్లు వేయగా ఈసారి 1.60 లక్షల టెంట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. టెంట్ సిటీ పేరుతో భక్తులు ఉండేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్ టూరిజం శాఖతో పాటు ఐఆర్సీటీసీ సహా 11 ప్రైవేట్ సంస్థలు టెంట్లు ఏర్పాటు చేశాయి. రోజుకు 1,500 నుంచి 1,10,000 వరకు ఛార్జ్ చేసే విలాసవంతమైన టెంట్లు నిర్మించారు. డోమ్ సిటీ పేరుతో టెంట్లు ఏర్పాటు చేసేందుకు 51 కోట్లు ఖర్చు చేసింది ఈవో లైఫ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక హిల్ స్టేషన్ లో ఉండే అనుభూతి కల్పించేందుకు 44 డోమ్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 176 కాటేజీలు ఉన్నాయి. ఒక కాటేజ్ అద్దె రోజుకు 1,10,000 రూపాయల వరకు ఉంది. అంటే ఒక్క టెంట్లు, కాటేజీల ద్వారానే 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నమాట. కుంభమేళాలో మౌలిక సదుపాయాలకే 5,500 కోట్లు ఖర్చు చేశారు. ఇది పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్. భారతీయ రైల్వే 13,000 ట్రైన్ సర్వీసులు నడపనుంది. అందులో 3,000 ప్రత్యేక రైళ్లు. ప్రతిరోజు 1.5 నుంచి 2 కోట్ల మంది రైళ్లలో ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వస్తారని రైల్వే శాఖ అంచనా. 2013లో కుంభమేళా వల్ల ప్రభుత్వాలకు 12,000 కోట్ల ఆదాయం వచ్చింది. 2019 అర్ధ కుంభమేళా వల్ల 1,20,000 కోట్ల రెవెన్యూ వచ్చిందని సిఐఏ అంచనా వేసింది. 2019లో 6 లక్షల మందికి ఉపాధి లభించింది. ఈసారి కుంభమేళాలో అడ్వర్టైజ్మెంట్ ఖర్చే 3,000 కోట్ల రూపాయలు. ఈ కుంభమేళా జరిగినన్ని రోజులు 2.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. కోకోకోలా, పెప్సీ, పార్లే, డాబర్, యాపిల్ లాంటి బహుళజాతి కంపెనీలకు కుంభమేళాలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం భారత్లోనే కొన్ని వర్గాలపై ఆంక్షలు విధిస్తున్నారంటూ మండిపడ్డారు. యోగి ఆదిత్యనాథ్ యొక్క ప్రమోషన్ కూడా, ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రమోషన్ కూడా చేస్తున్నారు. కానీ అదే సమయంలో సిగ్గుచేటు కాదా,
ఒక కాటేజీ ₹1,00,000 రెంట్ పెట్టినారు అక్కడ. ఏర్పాట్లు ప్రభుత్వం వైపు నుంచి కాకుండా అంత ప్రైవేట్ రంగానికి ఇచ్చేస్తే ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను దోచుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏ రకంగా సబబు అవుతుంది? ప్రజలు లక్షల సంఖ్యలో వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి వాళ్ళ నివాసానికి కానీ స్నానపానాదులకు కానీ ఏర్పాటు ప్రభుత్వం చేయాలి. అట్లా కాకుండా ప్రైవేట్ వ్యాపార సంస్థల యొక్క దయాదాక్షిణ్యానికి వదిలిపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లా ఇంకో తమాషా ఏంటంటే భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ బహుళజాతి కంపెనీల యొక్క మాల్స్ అన్నిటినీ అనుమతించింది. రీటైల్ వ్యాపారం అమెరికా కంపెనీలు చేస్తున్నాయి, లేకుంటే ఫ్రాన్స్ కంపెనీలు చేస్తున్నాయి, జపాన్ జర్మనీ కంపెనీలు చేస్తున్నాయి, అదేం పర్వాలేదట. ఇప్పుడు హిందుత్వ శక్తులు ఒక కొత్త వాదన ఏం తీస్తున్నాయంటే మహాకుంభమేళలో ఎక్కడ కానీ ముస్లింల యొక్క వ్యాపారాలు ఉండరాదు, ముస్లింలు ఏ సరుకులు అమ్మరాదు, ఆ రకంగా నిషేధించాలని ఇప్పటికే రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇది ఎక్కడ న్యాయం? ఇది యూపీ ఆర్థిక వ్యవస్థకు మహాకుంభమేళా ఊతమిస్తుందని స్వయంగా ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. వ్యాపారులకు లాభాల పంట పండించనుంది. ప్రయాగ్రాజ్ మహాకుంభం బ్రాండింగ్ వల్ల సంబంధిత వస్తువుల అమ్మకాలు 20 నుంచి 25% పెరిగాయి. మేళా స్టార్ట్ అయ్యాక ఇది ఇంకా పెరుగుతుంది. కుంభమేళా లోగో ఉంటే చాలు బ్యాగుల నుంచి పెన్నుల వరకు అన్ని అమ్ముడవుతున్నాయి.